ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అమ్మగారు వస్తున్నారా? ఈరోజు వస్తున్నారమ్మా. లేవండి మైకమ్మా. లేమ్మా. మయూక, నా బిడ్డకేమైంది? అయ్యో పున్నమి, త్వరగా నీళ్లు తీసుకునిరా. అలాగే. త్వరగా తీసుకురా. మయూక ఇదిగో నాన్నమ్మ. మయూక, ఏమైందమ్మా? ఏమండి, మీరేం ఎక్కువ భయపడకండి. మయూకకేం కాదు. శంకు మార్నింగ్ నుంచి ఏం తినలేదనుకుంటా, అందుకే కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది అంతే. పాపం పెళ్లి చేసుకోవాలనుకుంది. ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నాం, అంతలోనే ఇలా అయిపోయిందేంటి? పంతులు గారు, మేము మళ్ళీ కబురు పెడతాం, మీరు వెళ్ళండి. మా మయూక లేవగానే కబురు పెడతాము. అలాగేనమ్మా. మయూక, ఏమండి, మీరు అనవసరంగా కంగారు పడకండి. మయూకకేం కాదు. వెంటనే డాక్టర్ కి కాల్ చేయండి. నానమ్మ, శంకుబాబు డాక్టర్ కదా, తనే చూస్తాడు. బావ కొంచెం చూడు బావా. పెదమ్మ, శంకు వల్ల అయ్యేది కాదమ్మా. మెట్ల మీద నుంచి పడిపోయింది కదా, ఆర్థోపెడిక్ డాక్టర్ కావాలి. శంకు ఏమో జనరల్ ఫిజిషియన్. ఒక్క నిమిషం. ఫోన్ చేయి. హలో డాక్టర్ గారు, మా అమ్మాయి మెట్ల మీద నుంచి పడిపోయింది, స్పృహ కోల్పోయింది. తనకేదో అయినట్టుంది, మీరు త్వరగా రండి. వచ్చేయండి. అత్తయ్య గారు, మయూకని జాగ్రత్తగా రూమ్ లోకి షిఫ్ట్ చేయండి. పట్టుకోండి, లేపండి. మయూక, అగ్నిదేవ్. మయూక. ఇలా అయ్యిందేంటి అగ్నిదేవ్? అమ్మ మయూక. మయూకకేం కాదు అగ్నిదేవా, ధైర్యంగా ఉండు. ఎంత ఖర్చైనా నేను భరిస్తాను, నేను చూసుకుంటానుగా. శుభమా అని పెళ్లి జరుగుతుంది, ఇంకో ఏడాదికి బాబునో పాపనో కని మా చేతుల్లో పెడుతుంది. ఎంచక్క మనవరాలతో ఆడుకోవచ్చు అనుకుంటే, అయ్యో ఇలా జరిగిపోయిందండి అత్తయ్య గారు. ఊరుకో వైదిక, ఊరుకో. డాక్టర్ వచ్చి చూస్తాడు. మనం అనుకున్నట్టే పెళ్లి జరుగుతుంది, పిల్లలు పుడతారు. అనవసరంగా మీరు కంగారు పడకండి, అందరినీ కంగారు పెట్టకండి. డాక్టర్ గారు రండి, నా బిడ్డను చూడండి.
ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. అమ్మయ్యా. దేవుడా, కాకపోతే మెట్ల మీద నుంచి పడిపోవడం వల్ల తలకి దెబ్బ తగిలిందమ్మా. నడుం కూడా విరిగినట్టుందమ్మా. ఎక్స్రే తీస్తే గానీ ఏం చెప్పలేం. డాక్టర్, డాక్టర్ గారు, హాస్పిటల్కి తీసుకెళ్ళామా? అమ్మా, నడుముకి దెబ్బ తగలడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్లలేం. తీసుకెళ్తే మనమే గాయాన్ని పెద్దది చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడే ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ చేయాలమ్మా. అంకుల్, మయూక కోలుకోవడానికి ఎంతకాలం పడుతుంది? వారం కూడా పట్టొచ్చు, నెల కూడా పట్టొచ్చు, సంవత్సరం అయినా పట్టొచ్చు బాబు. సంవత్సరమా? అమ్మా, మళ్ళీ వస్తానమ్మా. సరే డాక్టర్ గారు. మయూక, మయూక, మయూక. బాబు శంకు, నీలాంటి మంచలుడు దొరికాడని మేమెంతో సంతోషపడ్డాం. అంతలోనే మయూకకి ఇలా అవడం మేము తట్టుకోలేకపోతున్నాం. డాక్టర్ అన్న మాటల్ని బట్టి చూస్తే మయూక మామూలు మనిషి అవడానికి ఎంత సమయం పడుతుందో తెలీదు. దానివల్ల నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటావు? అవును శంకు, నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో. అయినా ఈ మాట వినడానికి నీకెంత కష్టంగా ఉంటుందో మాకు తెలుసు, కానీ తప్పదు. మయూక పడిపోయిందా లేదా కావాలని ఇలా చేస్తుందా? కనీసం కొంతకాలమైనా ఎదురు చూడమనట్లేదు. నిజంగా ఇది యాక్సిడెంటల్గా అయిందా లేక ఇది కూడా నాటకమా? డాక్టర్ ఏమో కనీసం స్కానింగ్ చేయకుండా ఏ టెస్ట్లు లేకుండా డైరెక్ట్గా నడుము విరిగిపోయిందని చెప్పాడు. ఏదో జరుగుతుందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.